హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మా ఇంకో మినీ బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. మేము వానపల్లి వెళ్ళి వస్తుండగా ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అని చెప్పేసి అన్నారండి. సో అది ఏంటి ఎలా ఉంటుంది అని చూడడం కోసం అయితే వచ్చేసానండి. ఇది గుడి బయట ప్రాంగణం అనమాట. చక్కగా అయితే మేము అమ్మవారి దర్శనం అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవడానికి చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మాతో పాటు మీరు కూడా గుడికి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్, వీక్షించండి. ఇదేనండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట అండి. బయట అయితే గోవిందనామాలు ఉన్నాయి. ఇక్కడేమో ఇదిగోండి ఇలాగా గుడి ఎంట్రన్స్లో అటు ఇటు చక్కగా అయితే ఇలాగా ఉందన్నమాట అండి. ఇప్పుడైతే మనం ధ్వజస్తంభ దర్శనం రిషి కింద దిగండి దర్శనం చేసేసుకుందామండి. సో ఇక్కడైతే నైవేద్యం పెట్టారండి. ఇప్పుడు మనం వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో స్వామివారి గోవిందనామాలతో ధ్వజస్తంభ దర్శనం అయితే మీకు జరిగిందని అనుకుంటున్నా. సో గుడి ప్రాంగణం అంతా చక్కగా ముగ్గులతో అలంకరించారండి. చాలా చాలా బాగుంది. నేను ప్రదక్షిణలు చేస్తున్నాను ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణలు చేసండి. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. మా కోనసీమ జిల్లాలో ప్రతి గుడి చుట్టువైపులా కూడా చూసారా రంగురంగు ముగ్గులతో ఎంత అందంగా ఉందో. ప్రతి చుట్టువైపులా ఇంకా కోనసీమ అంటేనే మనకి ఇంకో కేరళగా కూడా పిలవచ్చు అనమాట. నేనే పెడుతున్నానండి మినీ కేరళ అని. సో ఇక్కడ కోనసీమ అందాలంటేనే కొబ్బరి చెట్లు అనమాట అండి. గుడి ప్రాంగణం అంతా కూడా పచ్చని ముగ్గులతో, పచ్చని చెట్లతో, రంగురంగుల ముగ్గులతో ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతాలు ఓన్లీ కోనసీమకే సొంతమేమో అని నాకు కూడా అనిపిస్తుంది. సో ఇదిగోండి మా ఊళ్ళో అయితే గుడిలో చాలా హడావడి చేస్తున్నారు. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. చక్కగా అయితే మన వీడియోలు తీసుకోవడానికి ఈరోజు చాలా బాగుందండి. ఇదిలో గుడి ఆలయ అర్చకులు అనమాట. వీళ్ళు ముగ్గురు ఆలయ అర్చకులు అండి. ఇంకో ఈయన కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సో గుడి ప్రాంగణం అంతా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. సో మనం వచ్చే టైము లంచ్ టైం కావడంతో ఇక్కడ గుడిలో అర్చకులు అయితే లేరనమాట అండి. సో గరుడ వాహనుడు అనమాట. గరుడ వాహనం అంట స్వామివారికి. ఇక్కడ అయితే శ్రీవారి ఉండేలు అనమాట అండి. ఇక్కడ క్షేత్రపాలకునిగా మనకి గరుడ ఉన్నారనమాట అండి. పిల్లల్ని తులాభారం వేస్తారు కదండి, మొక్కుకున్న వాళ్ళు తులాభారం వేస్తారు కదా, దానికి సంబంధించింది అనమాట. ఇది స్వామివారి కళ్యాణానికి లేకపోవడంతో ఇలా ఉంది. కళ్యాణ మండపం అనమాట. మొక్కులు తీర్చుకోవడానికి స్వామివారి హుండీ అనమాట అండి. చక్కగా ఇక్కడ అంతే మొక్కులు తీర్చుకోవచ్చు. సో ముందుగా మనం బొట్టు అయితే పెట్టేసుకుందామండి. సో ఈరోజు బొట్టులతో నిండిపోయింది. సో ఇలా బొట్లు కూడా పెట్టేసుకొని ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. పిల్లలు చూడండి ఎంత నిష్టగా తిరుగుతున్నారో. మనం ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా బయట జయ ఎంట్రన్స్లో వీళ్ళిద్దరూ ద్వారపాలకులుగా ఉంటారనమాట అండి. జయ వీళ్ళ పేరు మీ ఎవరికైనా తెలుసో లేదో తెలీదు. అలాగే ఇటు పక్క విజయ అనమాట అండి. వీళ్ళు ద్వారపాలకులు అనమాట. మనకి టైం అయిపోవడంతో స్వామివారిది క్లోజ్ చేసి ఉందండి. స్వామివారు అయితే కళ్యాణ వెంకటేశ్వర రూపంలో ఇలాగా ఇక్కడ కొలువుతీరు ఉన్నారండి. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా మీరు కూడా వీక్షించండి. స్వామివారి దర్శనం చేసుకుని గోవింద అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మా అందరితో పాటు కూడా మీరు కూడా పొందుకోండి. ఇది మరో మంచి టెంపుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. ఓం నమో గోవిందాయ శ్రీనివాసాయ. గోవింద.